నెక్స్ట్ మంచిర్యాల రండి ప్లీజ్. పేరు శ్యామల, మంచిర్యాల నుంచి రావడం జరిగింది. శ్యామల మేడం, రమేష్ గారు, హౌస్ వైఫ్ బిఫోర్. ఇప్పుడు వెస్టీజ్ హైయెస్ట్ ఇన్కమ్ 1,11,000. 1,11,000. థ్యాంక్ యూ తల్లి, త్వరగా మీరు కార్ తీసుకోవాలని బ్లెస్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రండి, ఒక్కొక్క ఫ్యామిలీ ఎవరొకరు. కృష్ణవేణి మేడం, అమ్మ మీ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ MA BEd టీచర్ కోర్స్. జాబ్ వచ్చిందా? గవర్నమెంట్ జాబ్? జాబ్ రాలేదు సార్. పోవటం మంచిదా కాదా? మంచిది, చాలా మంచిది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్ ఎంత? 1,75,000. 1,75,000 ప్లస్ నాకు హైయెస్ట్ 1,70,000. కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ 10 lakhs వర్త్ కార్. జాబ్ రాకుంటే మంచిదని చెప్పాను నేను, వస్తే ఎక్కడో డ్యూటీ చేసేది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ నెక్స్ట్ స్వప్న మేడం, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. స్వప్న నగేష్, హయత్ నగర్ నుంచి రావడం జరిగింది. మేడం ఏం చేస్తారు బిఫోర్? స్కూల్లో టీచర్గా చేశాను. ప్రైవేట్ స్కూల్ టీచర్. మీ క్వాలిఫికేషన్? MCA. MCA. ఎంత వచ్చేది శాలరీ అక్కడ? 10,000. 10,000. నవ్వు వెస్టీజ్లో ఎంత హైయెస్ట్ ఇన్కమ్? 1,72,437 రూపాయలు ప్లస్ కార్ 21 lakhs వర్త్ క్రేటా కార్. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? మా సార్కి 3 నెలలు వినలేదు. సార్కు గిఫ్ట్ ఇచ్చింది కారు. ఓకేనా? ఎక్కడ జరుగుద్ది ఇది? వెస్టీజ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నీలావతి. బిఫోర్ ఏం చేసేవాళ్ళమ్మా? ప్లీజ్ 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 గురుగారు, మనం బిఫోర్ వెస్టీజ్ అగ్రికల్చర్లో జాబ్ చేసేది 5,000కి మాత్రమే. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇబ్రాహీంపట్నం, మంచాల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. 5,000 రూపాయల శాలరీ జాబు. ఇప్పుడు వెస్టీజ్ హైయెస్ట్ ఇన్కమ్ 1,47,328 రూపాయలు. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ సార్. కారు ఇంకా రాలేదు కదా, ప్లాన్ చేస్తాం త్వరగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచిర్యాల కిరణ్, కావ్య కిరణ్, షూ మేకర్, మంచిర్యాల నుంచి రావడం జరిగింది. 20 సంవత్సరాలు షూ మేకర్, సెకండ్ హ్యాండ్ బైక్, జస్ట్ 2 years వెస్టీజ్, 14 lakhs వర్త్ ఆఫ్ కార్. హైయెస్ట్ ఇన్కమ్ 1,23,738 రూపాయలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ కార్ చెప్పా, కార్ తీసుకున్నాడు. ఏ కార్ అది? మహేంద్ర. మహేంద్ర, థ్యాంక్ యూ. మంచిర్యాల రవి, రష్మిత. బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవారు? ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్. 10,000. 10,000 శాలరీ. అభి వెస్టీజ్ 2,35,000. बिफोर वेस्टीज TVS शोरूम मैनेजर कितना साल? 8 साल. करिए कितना सैलरी? हाईएस्ट इनकम 30,000. 30,000. 30,000. 2,35,000. और आप वेस्टीज and my god. So bye sir, thank you so much, thank you. Next Jayendar, please thank you. Jayendar, ఏం చేసావు బిఫోర్ వెస్టీజ్? బిఫోర్ వెస్టేజ్ సో అన్ఎంప్లాయ్మెంట్, ఆటో తోలేవాను సార్. ఆటో డ్రైవర్. క్వాలిఫికేషన్ PG చేశాను. జాబ్ జాబ్ రాలేదు. ఆటో డ్రైవ్ చేస్తున్నావు. వెస్టీజ్లోకి వచ్చేసరికి ఆటోలో ఉన్నాడు. ఇప్పుడు వెస్టీజ్ ద్వారా 2,77,000 సార్. 70,000. కార్ వచ్చిందా? 14 లక్షల కార్ తీసుకోవడం జరిగింది సార్. హుండై వెన్యూ కార్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. జస్ట్ 2 సంవత్సరాలు చేస్తే కంప్లీట్ లైఫ్ మారిపోతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ. భాగ్య రాజు ఫ్రమ్ మంచిర్యాల్. బిఫోర్ వెస్టీజ్ ఏం చేశారు? హౌస్ వైఫ్. ఇప్పుడు వెస్టీజ్లో ఎంత ఇన్కమ్? 2,05,000. 2,05,000 ప్లస్ కారు. 13 లక్షలు టాటా నెక్సాన్. ప్రైవేట్ చిట్ ఫండ్ 10,000. 10,000 రూపాయల శాలరీ ప్రైవేట్ సిట్ ఫండ్లో. ఎన్ని సంవత్సరాలు చేశారు? దాదాపు 12 years. మారిందా? ఇక్కడ మారిందా? చూడండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఇటు వెళ్ళాలి. నెక్స్ట్ గాయత్రి మామ, ప్లీజ్. బిఫోర్ వెస్ట్ టైలరింగ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉప్పల్ సార్. ఓకే, టైలరింగ్. ఎన్ని సంవత్సరాలు టైలరింగ్? 9 years చేసిన.
ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? 5,000-6,000 వచ్చేది. 6,000 ఫర్ మంత్. ఇప్పుడు వెస్టీజ్లో ఎంత? 1,56,000. 13 లక్షల మారుతి ఫ్రాంక్స్ కారు. 5,000 సంపాదించి స్టిచ్చింగ్ లేడీ. పవర్ అప్. జరా ఓపెన్ చేయండి, గురువు గారు మాట్లాడండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకా వచ్చండి ఫాస్ట్ గా. పావని నరసింహ ఫ్యామిలీ ప్యాకేజ్ తో వచ్చారు ఇల్లు. థ్యాంక్ యూ. బిఫోర్ వెస్టీజ్ నానా ప్రైవేట్ స్కూల్ టీచర్. ఎంత ఎర్న్ చేసావు? 8,000. 8,000. ఆటో జాబ్ మీరేం చేస్తారు బిఫోర్ వెస్టీజ్? కార్ డ్రైవర్ చేసేవాడిని సార్. కితనా సాల్? 23 ఇయర్స్. ఇది వస్తుంది ఈ రోజు ఎందుకు మరి గురువు గారు? 23 ఇయర్స్ డ్రైవింగ్. 23 ఇయర్స్ డ్రైవింగ్. ఎంత ఎర్న్ చేశారు? 20,000. 20,000. ఇప్పుడు ప్రెజెంట్ వెస్టీజ్ 1,40,636 రూపాయలు. 10 లక్షల కార్. ఎక్కడి నుంచి మీరు వచ్చారు? నాగర్ కర్నూలు డిస్టిక్. థ్యాంక్ యూ. కారు డ్రైవర్, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, లైఫ్ మారింది. ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి రావాలి. నెక్స్ట్ రండి. తెలుసా నాగార్జున సార్? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ మీ సర్వీస్ అక్కడ? ఇంకా 26 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంది సార్. 30 ఇయర్స్ సర్వీస్ ఉంది. 4 ఇయర్స్ జాబ్ చేసిండు గవర్నమెంట్ జాబ్ వచ్చాక. క్వాలిఫికేషన్ బీటెక్ అయిపోయింది సార్, మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్. జాబ్ వచ్చింది, 4 సంవత్సరాలు చేసిండు, సరిపోయింది అక్కడ. వెస్టీజీకి వచ్చిండు, గురువు గారు సుబ్బయ్య సార్ మాటలు విన్నాడు. ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 1,82,000, 1,82,000 ప్లస్ 16 lakhs కార్. 16 lakhs కార్. జాబ్ లో ఉండుంటే శాలరీ ఎంత? 28,000 పర్ మంత్ అక్కడ. 28,000 గవర్నమెంట్ జాబ్. వెస్టీజ్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ బాలకృష్ణ ఫ్రమ్ నల్గొండ. బిఫోర్ వెస్టీజ్ ప్రైవేట్ టీచర్ సార్. ప్రైవేట్ టీచర్. ఎంత ఎర్న్ చేసావు? 18,000. 18,000. ఎన్ని సంవత్సరాలు చేశాను? 13 సంవత్సరాలు. 13 ఇయర్స్. 18,000. జస్ట్ వెస్టీజ్ 2 ఇయర్స్. ఎంత? 1,14,211 రూపాయలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ సీజ్ ఎంబీఏ స్టూడెంట్. స్టూడెంట్కి లైఫ్ ఇస్తారా ఎవరన్నా? ఫైల్ పెట్టుకొని ఆఫీసు చుట్టూ తిరిగితే 10, 15, 20, 30 వేలు జాబ్ కోసం తప్ప చేయాలి. జస్ట్ 2 ఇయర్స్ వెస్టీజ్తో జర్నీ చేస్తే సుబ్బయ్య సార్ మహానుభావుడు బ్లెస్సింగ్స్తో ఒక్కసారి ఇన్కమ్ ఇందామా అడుగుదామా? ఎంతో హైయెస్ట్ ఇన్కమ్? 2,07,000. సరిపోతాయా? సరిపోవు. 5 లక్షలు. పవరా ఎంత కావాలంటే అంత ఉంది ఇక్కడ. రాసుకోవాలి, ఓపెన్ చేయాలి, కామ్ చేయాలి. కామ్ కరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ శైలజ మేడం. ఎక్కడి నుంచి రావడం జరిగింది? మైక్ మీకు. ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటాను. ఏం చేసేవాళ్ళు బిఫోర్ వెస్టేజ్? వెస్టేజ్ బిఫోర్ ప్రైవేట్ జాబ్ చేశాను. 7 నుంచి 8,000. జస్ట్ వెస్టేజ్ 1.5 year 1,21,000 పర్ మంత్. పవరా వెస్టేజ్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, 1 year తర్వాత మీరు అందరూ కూడా స్టేజ్కి వస్తారు. స్టేజ్ సరిపోదు. ఓపెన్ గ్రౌండ్ లో స్టేజ్ వేయాలి. సార్ మీ అందరూ స్టేజ్ మీదకి వస్తే ఇంత డయాస్ ఉండాలి మనకు. బయట ఒక 50 acres లో మన మీటింగ్ జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఓకేనా? థ్యాంక్ యూ. హైమావతి సార్. హైమావతి. బిఫోర్ వెస్టీజ్ మెడికల్ ఏజెన్సీలో 8 years చేస్తే 16,000 హైయెస్ట్ ఇన్కమ్. ఇక్కడ 16 monthsకే నాకు 1,12,463 రూపీస్. 11,40,000 వాటికి టాటా ఆల్రోజ్ కార్ తీసుకున్నాను. డిసెంబర్ 5 lakh. వాళ్ళ సిస్టర్ ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరికి ఇక్కడే ఉంది వెస్టీజ్. దేవుడు ఎసార్నో చెల్లికి 1,00,000, అక్కకు 290. బయటకు పోతే ఏమొక 15, ఇంకొక 10, 25. అవునా కాదా? వెస్టీజ్ జీవితం మారింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడికి వెళ్తారో తెలియదు. నెక్స్ట్ జయేందర్. బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవారు? నరేందర్ ఏం చేసేవారు బిఫోర్? ఫీల్డ్ అసిస్టెంట్. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్. ఎంత శాలరీ? 5,000 అండి. ఎంత? 5,000. 5,000 శాలరీ. వెస్టీజ్ 1,40,000 సార్. థ్యాంక్ యూ. పేదరికం పోతుందా లేదా? అదృష్టవంతులు. సార్ ఎగ్జామ్ రాయలా, ఇంటర్వ్యూకి పోలే, మనకు దేవుడు పంపించాడు మన ఇంటికి. థ్యాంక్ యూ. శివ ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రాహీంపట్నం రాయపోల్. బిఫోర్ వెస్టీజ్ ఏం చేశారు?
ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నా సార్, గవర్నమెంట్ జాబ్ ప్రయత్నంలో ఉన్నా. ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంత వెస్టేజ్ ఇన్కమ్? 1,383,000 రూపాయలు. 383. థ్యాంక్ యూ. డిసెంబర్ ఎగ్జామ్ కాదు. థ్యాంక్ యూ. ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్. ఎన్ని సంవత్సరాలు కరస్పాండెంట్ స్కూల్? 12 ఇయర్స్ సార్. 12 ఇయర్స్ చేశారు. ఏమైనా మిగిలిచ్చారా? ఏం లేదు సార్. వెస్టీజ్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,12,000 ప్లస్ 30 lakhs వన్ కార్. ఇప్పుడు స్కూల్ ఉందా? లేదు సార్. వాళ్ళ పార్ట్నర్కి హ్యాండ్ ఓవర్ చేసిండు స్కూల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యం సార్. థ్యాంక్ యూ. ప్రశాంత్, బిఫోర్ వెస్టీజ్ ప్లీజ్. ప్రైవేట్ సెక్టార్లో జాబ్ సార్. ప్రైవేట్ సెక్టార్లో జాబ్ ఎన్ని సంవత్సరాలు చేశారు? 10 years సార్. ఎంత శాలరీ? 14,000. ఈ కట్అవుట్కు 14,000 సరిపోద్దా? ఇప్పుడు వెస్టీజ్లో ఎంత? 1,24,000. 14 lakhs వర్త్ కార్. కార్ నేమ్? మారుతి సుజుకి XL6 7-seater. పర్సనాలిటీ తగ్గట్టు. థ్యాంక్ యూ ప్లీజ్. నెక్స్ట్ సురేష్, ఆర్టీసీ కండక్టర్. ఎన్ని సంవత్సరాలు చేశారు? సార్ అక్కడ 13 years. ఏ డిపో? కంటోన్మెంట్ సార్. కంటోన్మెంట్ డిపోలో 13 years. 33,000 శాలరీ. 33,000. అదృష్టం బాగుండి వెస్టీజ్ దొరికింది. మనం పోయి ఎగ్జామ్ రాయలా, దొరికింది, దేవుడు పంపించిండు. హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో 1,12,742 రూపాయలు. ప్లస్ విత్ కార్ వెన్యూ కారు 14 వర్త్. 14 lakhs. కండక్టర్ టు కారు ఓనర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మల్లేష్, బిఫోర్ వెస్టీజ్ మల్లేష్ గారు. ప్రైవేట్ కంపెనీలో 17 సంవత్సరాలు జాబ్ చేస్తే 25,000. జస్ట్ వెస్టీజ్ని పట్టుకొని 1.5 year హైయెస్ట్ ఇన్కమ్ 1,42,000. 15 lakhs కార్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మల్లేష్. థ్యాంక్ యూ ప్లీజ్. ఉల్లయ్య సార్, బిఫోర్ వెస్టీజ్ ఫ్రెషర్స్ కంపెనీలో సేల్స్ ఎంత శాలరీ? 36,000 సార్. ఫ్రెషర్స్ కంపెనీలో 36,000. వెస్టీజ్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,30,000 ప్లస్ సార్. 14 లక్షల మహేంద్ర కార్ తీసుకున్నాను. 14 లక్షల వాల్యూ. వెస్టీజ్. థ్యాంక్ యూ. రవికుమార్ ప్లీజ్. బిఫోర్ వెస్టీజ్ డైరీ ఫామ్ అగ్రికల్చర్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు మంత్రి సుమారుగా? 1,00,000 వచ్చేది, కానీ ఖర్చు 70,000 పోయేది, 30,000 నాకు మిగిలేదు నెలకు. వెస్టేజ్ వచ్చేసి 1,07,58 రూపాయలు హైయెస్ట్. 14 lakhs హోండా వెన్యూ కారు సన్ ప్రూఫ్ కారు అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ కలిసి భిక్షమ్ సార్, బిఫోర్ వెస్టీజ్ బిజినెస్ మ్యాన్. మంత్లీ నాకు తెలిసి ఒక 1.5 lakh పైన సంపాదిస్తాడు. వెస్టీజ్ కాకుండా ఫర్టిలైజర్ షాప్ ఉంది, బ్రీజా కార్ ఉంది. వెస్టీజ్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు వెస్టీజ్లో జర్నీ చేస్తున్నాడు. వెస్టీజ్లో ఎంత సార్ హైయెస్ట్ ఇన్కమ్? 1,45,000. 2 DLCPలు నడుపుతున్నాను. 2 DLCPs. బిజినెస్ మ్యాన్ టు వెస్టీజియన్. ఓకేనా? త్వరగా పెద్ద చెక్కు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. నేను గుంటూరు జిల్లా రేపుకి వెళ్ళి రావడం జరిగింది. ఒకప్పుడు ఈయన స్టోరీ మీకు తెలుసా సార్? ఈయన స్టోరీ చిన్న కంప్లైంట్ వచ్చింది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల తర్వాత సప్లిమెంట్స్ వాడిండు, రికవర్ అయింది. వెస్టీజ్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈయన స్థాయికి ఒక 20,000 వస్తే నా లైఫ్ సెటిల్ అవుద్ది అనుకున్నాడు. ఎంత పెద్ద కోరికలు లేవు ఆయనకి. 20,000 వస్తేనే చాలన్నాడు. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 2,73,950 రూపాయలు. సరిపోయిందా? సరిపోదు. ఎంత కావాలి? ఈ డిసెంబర్కి 8 లక్షలు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ ప్లీజ్. తెలుసా మంచిర్యాల? థ్యాంక్ యూ ప్లీజ్. పెద్ద మనిషి మంచిర్యాల నుంచి రావడం జరిగింది. ఓకే, బిఫోర్ వెస్టీజ్ పొలిటికల్ కాంట్రాక్టర్, ఇంకా చాలా ఉన్నాయి తోకలు చెప్తే ఆయనకి. ఎన్ని తోకలున్నా వెస్టీజ్ సిస్టమ్ ఒకే ఒక క్యాంపు సుబ్బయ్య సార్ బూట్ క్యాంప్ చలో కంప్లీట్ ఓగా. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా దరిద్రం పోయింది, వెస్టీజ్లో గట్టిగా పట్టుకున్నాను అంటాడు. హైయెస్ట్ ఇన్కమ్ కుమార్ 1,03,000. 1,03,000. తక్కువ టైం వెస్టీజ్లోకి వచ్చి తొందరగా మీరు 5 lakhsకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ చేవెళ్ళ ఎంపీడీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్. ఎంత ఉంటుంది సార్ శాలరీ? 8,000 అంట. కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు వెస్టీజ్ ఎంత? 1,13,000 సార్ ఫర్ మంత్లీ ఇన్కమ్. సో 16 లక్షల వెన్యూ కార్ తీసుకున్నా సార్, టాప్ ఎండ్ కారు కూడా తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్ సాయి, కడతాల్ నుంచి రావడం జరిగింది. యంగ్స్టర్ స్టూడెంట్గా ఉండేవాళ్ళు. వెస్టీజ్ మార్చేసింది ఇప్పుడు. హైయెస్ట్ ఇన్కమ్ 1,05,000. 15 lakhs వర్త్ కార్. 1,05,000 ప్లస్ 15 lakhs కార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. సో ప్లీజ్ గణేష్
సో గణేష్ బిఫోర్ వెస్టీజ్ స్టూడెంట్ కమ్ పెయింటర్ స్టూడెంట్ కమ్ పెయింటర్. ఎంత వచ్చేది పెయింటర్గా? 30,000 దాకా 30,000 ఎర్న్ చేసే వ్యక్తి. సో రైట్ ఏజ్లో రైట్ ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,71,000. 19 lakhs worth Volkswagen Lexus car, 5 lakhs worth land through Vestel. థ్యాంక్ యూ. త్వరగా ఇంకా పెద్ద చెక్ తీసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. శ్రీలత మేడం ఫ్రమ్ నల్గొండ. మేడం బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవారు? గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ సార్. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్. మీ సార్ ఏం చేసేవారు? ఆర్టీసీ ఎంప్లాయీ. ఇంత 30,000 11 years వర్క్. కితనా సాల్? 11 years. 11 years ఆర్టీసీ సారు. మేడం గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తుంది. వెస్టీజ్ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని ఉపయోగించుకుంటే ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ 1,02,380 రూపాయలు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి మేడం ఫ్రమ్ ఎంజాల్. మీ క్వాలిఫికేషన్ రా? ఎంఏ బిఎడ్. ఎంఏ బిఎడ్. జాబ్ వచ్చిందా? రాలేదు సార్. ఏం చేసేవాళ్ళు బిఫోర్ వెస్టీజ్? టాటా మోటార్స్లో అకౌంటెంట్గా చేసిన. టాటా మోటార్స్లో అకౌంటెంట్. శాలరీ 10,000 10,000. 10,000. వెస్టీజ్ 1,37,286 రూపాయలు. టాటా నెక్సాన్ 14 లక్షల కార్ తీసుకోవడం జరిగింది సార్. ప్లీజ్ తల్లి 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 ప్లీజ్. సో వీళ్ళందరి ధైర్యం వెనకాల ఎవరు? పెద్ద కట్అవుట్, భారీ కట్అవుట్. అవర్ గాడ్ సుబ్బయ్య సార్. సార్ వీళ్ళందరి ధైర్యం. పిలిస్తే పలికే దైవం. మైసూర్లో ఉన్నాడు. ఏ రోజు హైదరాబాద్కు అడిగితే లేదు అని ఇప్పుడు చెప్పలే. బిజీ ఉన్నానని చెప్పారా? మన ఇంట్లో దైవం లాగా, పిలిస్తే పలికే దైవం లాగా ఉన్నారు కాబట్టే ఈ ఆడబిడ్డలందరూ ఈ పోరాటం చేస్తా ఉన్నారు వెస్టీజ్ సిస్టంలో. థ్యాంక్ యూ తల్లి. త్వరగా పెద్ద చెక్ తీసుకోవాలి. ప్యూర్లీ హౌస్ వైఫ్ అర్చన మేడం ఫ్రమ్ కుత్బుల్లాపూర్. బీబీ మేడం, జ్యోతి మేడం, అర్చన మేడం, మనీషా మేడం. ఈ నలుగురికి సన్మానం చేయాలి. ఇంకొక మీటింగ్లో ఒకే ఊరు నుంచి 4 లేడీస్ నిలబడి 4 సక్సెస్ అవ్వడం జరిగింది. గ్రేటా? మా వాళ్ళందరూ ఎట్టిపోయినా మరి జెంట్స్ అనుకుంటున్నా నేను. 4 లేడీసే వచ్చారు. 4 కార్లు ఏం చేశారు. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,59,601 రూపాయలు. బిఫోర్ వెస్టీజ్ హౌస్ వైఫ్ సార్. 5,000 వస్తే చాలా అనుకున్నా. 1,59,000 సరిపోతలేవు. అర్థకోమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. నెక్స్ట్ 4 lakhs వాళ్ళు మన లీడర్లు, టాప్ లీడర్స్. ఒక 2 minutes రెడీగా ఉండాలి ప్లీజ్. అమ్మా మీ పేరు రా? లావణ్య. లావణ్య బిజినెస్ పర్సన్. ఇదే ఇబ్రాహీంపట్నంలో ఒక క్లాత్ బిజినెస్, బట్టల షాప్, రెడీమేడ్ షాప్, బట్టల షాప్. ఎంత ఇన్వెస్ట్మెంట్ షాప్? 2.5 కోట్లు సార్. ఇన్వెస్ట్మెంట్ షాప్లో ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 12 సంవత్సరాలు. 4 years నుంచి. సో వెస్టీజ్ హైయెస్ట్ ఇన్కమ్ 1,52,980 రూపాయలు. పెట్టుబడి ఉందా? పెట్టుబడి ఉందా లేదా? అక్కడ గ్యారంటీ లేదు ఎంత వస్తుందో. ఇక్కడ మాత్రం 1,59,000. ఇంకా పెద్ద చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యం సార్. ఇంకెవరు లేరా? 1 lakh వాళ్ళు అయిపోయిందా? ఆల్మోస్ట్. సత్యం సార్ బాగున్నారు తల్లి చిట్టమ్మ. థ్యాంక్ యూ. సో బిఫోర్ వెస్టీజ్ సార్, బిఫోర్ వెస్టీజ్ ఫార్మా కంపెనీలో మెడికల్ డిపార్ట్మెంట్ సేల్స్ మేనేజర్ తెలంగాణ. సో 11 years జాబ్ చేస్తే నేను తీసుకున్న హైయెస్ట్ శాలరీ 50,000. ఇన్ వెస్టేజ్ ఫుల్ టైమ్ జర్నీ 2 years. నవ్ ఐఎమ్ గెటింగ్ 4,08,000 per month. సో 11 years ఫార్మా ఇండస్ట్రీ. షూ మేకర్, సెకండ్ హ్యాండ్ బైక్. జస్ట్ 2 years వెస్టీజ్ 14 lakhs వర్త్ ఆఫ్ కార్. హైయెస్ట్ ఇన్కమ్ 1,23,738 రూపాయలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ కార్ చెప్పా. కార్ తీసుకున్నాడు. ఏ కార్ అది? మహేంద్ర. థ్యాంక్ యూ. మంచిర్యాల రవి రష్మిత. బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవారు? ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్. 10,000. 10,000 శాలరీ. అభి వెస్టీజ్ 2,35,000. बिफोर वेस्टीज टीवीएस शोरूम मैनेजर। कितना साल? ये 8 साल। करिए। कितना सैलरी? हाईएस्ट इनकम 30,000। 30,000। 30,000। 2,35,000। और आप? वेस्टीज। And my God. Subbai sir, thank you so much. Thank you. Next. Jayendar. Please, thank you. Jayendar. ఏం చేశావు బిఫోర్ వెస్టీజ్? బిఫోర్ వెస్టేజ్ సో అన్ఎంప్లాయ్మెంట్ ఆటో తోలేవాను సార్. ఆటో డ్రైవర్. క్వాలిఫికేషన్ పీజీ చేశాను.
జాబ్ రాలా? జాబ్ రాలేదు. ఆటో డ్రైవ్ చేస్తున్నావు. వెస్టీజ్లోకి వచ్చేసరికి ఆటోలో ఉన్నాడు. ఇప్పుడు వెస్టీజ్ ద్వారా 2,77,000 సార్. 70,000 కార్ వచ్చిందా? 14 లక్షల కార్ తీసుకోవడం జరిగింది సార్. హుండాయ్ వెన్యూ కార్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మ. జస్ట్ 2 సంవత్సరాలు చేస్తే కంప్లీట్ లైఫ్ మారిపోతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ. భాగ్య రాజు ఫ్రమ్ మంచిర్యాల్. బిఫోర్ వెస్టీజ్ ఏం చేశారు? హౌస్ వైఫ్ ని. ఇప్పుడు వెస్టీజ్లో ఎంత ఇన్కమ్? 2,05,000. 2,05,000 ప్లస్ కారు. 13 లక్షలు టాటా నెక్సాన్. ప్రైవేట్ చిట్ ఫండ్ 10,000 రూపాయలు శాలరీ ప్రైవేట్ సిట్ ఫండ్లో. ఎన్ని సంవత్సరాలు చేశారు? దాదాపు 12 ఇయర్స్. మారిందా? ఇక్కడ మారిందా? చూడండి. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. ఇటు వెళ్ళాలి. నెక్స్ట్ గాయత్రి మామ. ప్లీజ్ బిఫోర్ వెస్ట్ టైలరింగ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉప్పల్ సార్. ఓకే. టైలరింగ్ ఎన్ని సంవత్సరాలు? 9 ఇయర్స్ చేసిన. ఎంత ఎర్న్ చేసేవాళ్ళ? 5,000-6,000 వచ్చేది. 6,000 ఫర్ మంత్. ఇప్పుడు వెస్టీజ్లో ఎంత? 1,56,000. 13 లక్షల మారుతి ఫ్రాంక్స్ కారు. 5,000 సంపాదించి స్టిచ్చింగ్ లేడీ. పవర్ అప్. జరా ఓపెన్ చేయండి. గురువు గారు మాట్లాడారు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకా వచ్చండి ఫాస్ట్ గా. పావని నరసింహ ఫ్యామిలీ ప్యాకేజ్ తో వచ్చారు ఇల్లు. థ్యాంక్ యూ. బిఫోర్ వెస్టీజ్ నానా ప్రైవేట్ స్కూల్ టీచర్. ఎంత ఎర్న్ చేసావు? 8,000. 8,000. ఆటో జాబ్. మీరేం చేస్తారు బిఫోర్ వెస్టీజ్? కార్ డ్రైవర్ చేసేవాడిని సార్. కిतना साल? 23 ఇయర్స్ వస్తుంది ఈ రోజు ఎందుకు మరి గురువు గారు? 23 ఇయర్స్ డ్రైవింగ్. 23 ఇయర్స్ డ్రైవింగ్. ఎంత ఎర్న్ చేశారు? 20,000. ఇప్పుడు ప్రెజెంట్ వెస్టీజ్ 1,40,630 రూపాయలు. 10 లక్షల కార్. ఎక్కడి నుంచి మీరు వచ్చారు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. కారు డ్రైవర్, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. లైఫ్ మారింది. ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి రావాలి. నెక్స్ట్ రండి. తెలుసా నాగార్జున సార్? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎన్ని సంవత్సరాలు సార్ మీ సర్వీస్ అక్కడ? ఇంకా 26 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంది సార్. 30 ఇయర్స్ సర్వీస్ ఉంది. 4 ఇయర్స్ జాబ్ చేసిండు. గవర్నమెంట్ జాబ్ వచ్చాక క్వాలిఫికేషన్ బీటెక్ అయిపోయింది సార్. మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్. జాబ్ వచ్చింది. 4 సంవత్సరాలు చేసిండు. సరిపోయింది. అక్కడ వెస్టీజ్కి వచ్చిండు. గురువు గారు సుబ్బయ్య సార్ మాటలు విన్నాడు. ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 1,82,000 1,82,000 ప్లస్ 16 lakhs కార్. 16 lakhs కార్. జాబ్ లో ఉండుంటే శాలరీ ఎంత? 28,000 పర్ మంత్. అక్కడ 28,000 గవర్నమెంట్ జాబ్. వెస్టీజ్. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ బాలకృష్ణ ఫ్రమ్ నల్గొండ. బిఫోర్ వెస్టీజ్ ప్రైవేట్ టీచర్. ఎంత ఎర్న్ చేసావు? 18,000. 18,000. ఎన్ని సంవత్సరాలు చేశాను? 13 సంవత్సరాలు. 13 ఇయర్స్. 18,000. జస్ట్ వెస్టీజ్ 2 ఇయర్స్. ఎంత? 1,14,211 రూపాయలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ సీజ్ ఎంబీఏ స్టూడెంట్. స్టూడెంట్కి లైఫ్ ఇస్తారా ఎవరన్నా? ఫైల్ పెట్టుకొని ఆఫీసు చుట్టూ తిరిగితే 10, 15, 20, 30 వేలు జాబ్ కోసం తప్ప చేయాలి. జస్ట్ 2 ఇయర్స్ వెస్టీజ్తో జర్నీ చేస్తే సుబ్బయ్య సార్ మహానుభావుడు బ్లెస్సింగ్స్తో ఒక్కసారి ఇన్కమ్ ఇందామా అడుగుదామా? ఎంతో హైయెస్ట్ ఇన్కమ్? 2,07,000. సరిపోతాయా? సరిపోవు. 5 లక్షలు. ఎంత కావాలంటే అంత ఉంది ఇక్కడ. రాసుకోవాలి, ఓపెన్ చేయాలి, కామ్ చేయాలి. కామ్ కరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ శైలజ మేడం. ఎక్కడి నుంచి రావడం జరిగింది? మైక్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటాను. ఏం చేసేవాళ్ళు బిఫోర్ వెస్టేజ్? వెస్టేజ్ బిఫోర్ ప్రైవేట్ జాబ్ చేశాను. 7 నుంచి 8,000. జస్ట్ వెస్టేజ్ 1.5 year 1,21,000 పర్ మంత్. వెస్టేజ్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు 1 year తర్వాత మీరు అందరూ కూడా స్టేజ్కి వస్తారు. స్టేజ్ సరిపోదు. ఓపెన్ గ్రౌండ్ లో స్టేజ్ వేయాలి. ఎస్ఆర్లో మీ అందరూ స్టేజ్ మీదకి వస్తే ఇంత డయాస్ ఉండాలి మనకు. బయట ఒక 50 acres లో మన మీటింగ్ జరుగుతుంది రాబోయే రోజుల్లో.
ఓకేనా? థ్యాంక్ యూ. హైమావతి సార్. హైమావతి. బిఫోర్ వెస్టీజ్ మెడికల్ ఏజెన్సీలో 8 ఇయర్స్ చేస్తే 16,000 హైయెస్ట్ ఇన్కమ్. ఇక్కడ 16 మంత్స్కే నాకు 1,12,463 రూపీస్. 11,40,000 వాట్కు టాటా ఆల్రోజ్ కార్ తీసుకున్నాను. డిసెంబర్ 5 lakh. వాళ్ళ సిస్టర్ ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరికి ఇక్కడే ఉంది వెస్టీజ్. దేవుడు ఎసార్నో చెల్లికి 1,00,000 అక్కకు 290. బయటకు పోతే ఏమొక 15 ఆమెకొక 10 25. అవునా కాదా? వెస్టీజ్ జీవితం మారింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడికి వెళ్తారో తెలియదు. నెక్స్ట్ జయేందర్. బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవారు? నరేందర్ ఏం చేసేవారు బిఫోర్? ఫీల్డ్ అసిస్టెంట్. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్. ఎంత శాలరీ? 5,000 అండి. ఎంత? 5,000. 5,000 శాలరీ. వెస్టీజ్ 1,40,000 సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. పేదరికం పోతుందా లేదా? అదృష్టవంతులు. సార్ ఎగ్జామ్ రాయలా, ఇంటర్వ్యూకి పోలే, మనకు దేవుడు పంపించాడు మన ఇంటికి. థ్యాంక్ యూ. శివ ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రాహీంపట్నం, రాయపోల్. బిఫోర్ వెస్టీజ్ ఏం చేశారు? ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నా సార్. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నంలో ఉన్నా. ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంత వెస్టీజ్ ఇన్కమ్? 1,383,000 రూపాయలు. 383. థ్యాంక్ యూ. డిసెంబర్ ఎగ్జామ్ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్. ఎన్ని సంవత్సరాలు కరస్పాండెంట్ స్కూల్? 12 ఇయర్స్ సార్. 12 ఇయర్స్ చేశారు. ఏమైనా మిగిలిచ్చారా? ఏం లేదు సార్. వెస్టీజ్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,12,000 ప్లస్ 30 lakhs వన్ కార్. ఇప్పుడు స్కూల్ ఉందా? లేదు సార్. వాళ్ళ పార్ట్నర్కి హ్యాండ్ ఓవర్ చేసిండు స్కూల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యం సార్. థ్యాంక్ యూ. ప్రశాంత్. బిఫోర్ వెస్టీజ్ ప్లీజ్. ప్రైవేట్ సెక్టార్లో జాబ్ సార్. ప్రైవేట్ సెక్టార్లో జాబ్. ఎన్ని సంవత్సరాలు చేశారు? 10 years సార్. ఎంత శాలరీ? 14,000. ఈ కట్అవుట్కు 14,000 సరిపోద్దా? ఇప్పుడు వెస్టీజ్లో ఎంత? 1,24,000. 14 lakhs వర్త్ కార్. కార్ నేమ్? మారుతి సుజుకి XL6 7-seater. పర్సనాలిటీ తగ్గట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ నెక్స్ట్ సురేష్. ఆర్టీసీ కండక్టర్. ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? అక్కడ 13 years. 13 years. ఏ డిపో? కంటోన్మెంట్ సార్. కంటోన్మెంట్ డిపోలో 13 years. 33,000 శాలరీ. 33,000. అదృష్టం బాగుండి వెస్టీజ్ దొరికింది. మనం పోయి ఎగ్జామ్ రాయలా, దొరికింది. దేవుడు పంపించిండు. హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో 1,12,742 రూపాయలు. ప్లస్ విత్ కార్ వెన్యూ కారు. 14 వరకు. 14 lakhs. కండక్టర్ టు కారు ఓనర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మల్లేష్. బిఫోర్ వెస్టీజ్ మల్లేష్ గారు ప్రైవేట్ కంపెనీలో 17 సంవత్సరాలు జాబ్ చేస్తే 25,000. జస్ట్ వెస్టీజ్ని పట్టుకొని 1.5 year హైయెస్ట్ ఇన్కమ్ 1,42,000. 15 lakhs కార్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మల్లేష్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఉల్లయ్య సార్. బిఫోర్ వెస్టీజ్ ఫ్రెషర్స్ కంపెనీలో సేల్స్ ఎంత శాలరీ? 36,000 సార్. ఫ్రెషర్స్ కంపెనీలో 36,000. వెస్టీజ్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,30,000 ప్లస్ సార్. 14 లక్షలు మహేంద్ర కార్ తీసుకున్నాను. 14 లక్షల వాల్యూ. వెస్టీజ్. థ్యాంక్ యూ. రవి కుమార్ ప్లీజ్. బిఫోర్ వెస్టీజ్ డైరీ ఫామ్ అగ్రికల్చర్. ఎంత ఎర్న్ చేసేవాళ్ళు మంత్రి సుమారుగా? 1,00,000 వచ్చేది కానీ ఖర్చు 70,000 పోయేది. 30,000 నాకు మిగిలేదు నెలకు. వెస్టేజ్ వచ్చేసి 1,07,58 రూపాయలు హైయెస్ట్. 14 lakhs హోండా వెన్యూ కారు సన్ రూఫ్ కారు అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ కలిసి భిక్షమ్ సార్. బిఫోర్ వెస్టీజ్ బిజినెస్ మ్యాన్. మంత్లీ నాకు తెలిసి ఒక 1.5 lakh పైన సంపాదిస్తాడు. వెస్టీజ్ కాకుండా ఫర్టిలైజర్ షాప్ ఉంది, బ్రీజా కార్ ఉంది. వెస్టీజ్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు వెస్టీజ్లో జర్నీ చేస్తున్నాడు. వెస్టీజ్లో ఎంత సార్ హైయెస్ట్ ఇన్కమ్? 1,45,000. 2 DLCPలు నడుపుతున్నాను. 2 DLCPs. బిజినెస్ మ్యాన్ టు వెస్టీజియన్. ఓకేనా? త్వరగా పెద్ద చెక్కు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. నేను గుంటూరు జిల్లా రేపటికి వెళ్ళి రావడం జరిగింది. ఒకప్పుడు ఈయన స్టోరీ మీకు తెలుసా సార్? ఈయన స్టోరీ చిన్న కంప్లైంట్ వచ్చింది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల తర్వాత సప్లిమెంట్స్ వాడిండు, రికవర్ అయింది. వెస్టీజ్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈయన స్థాయికి ఒక 20,000 వస్తే నా లైఫ్ సెటిల్ అవుద్ది అనుకున్నాడు. ఎంత? పెద్ద కోరికలు లేవు ఆయనకి. 20,000 వస్తేనే చాలన్నాడు. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 2,73,950 రూపాయలు. సరిపోయిందా? సరిపోదు. ఈ డిసెంబర్కి 8 లక్షలు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్. తెలుసా మంచిర్యాల? థ్యాంక్ యూ. ప్లీజ్. పెద్ద మనిషి మంచిర్యాల నుంచి రావడం జరిగింది. ఓకే. బిఫోర్ వెస్టీజ్ పొలిటికల్
కాంట్రాక్టర్, ఇంకా చాలా ఉన్నాయి తోకలు చెప్తే ఆయనకి. ఎన్ని తోకలు ఉన్నా వెస్టీజ్ సిస్టమ్ ఒకే ఒక క్యాంపు సుబ్బయ్య సార్ బూట్ క్యాంప్ చలో కంప్లీట్ होगा. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా దరిద్రం పోయింది వెస్టీజ్లో గట్టిగా పట్టుకున్నాను అంటాడు. హైయెస్ట్ ఇన్కమ్ కుమార్ 1,03,000. 1,03,000 తక్కువ టైం వెస్టీజ్లోకి వచ్చి తొందరగా మీరు 5 lakhsకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ చేవెళ్ళ ఎంపీడీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్. ఎంత ఉంటుంది సార్ శాలరీ? 8,000 అంట కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు వెస్టీజ్ ఎంత? 1,13,000 సార్ ఫర్ మంత్లీ ఇన్కమ్. సో 16 లక్షల వెన్యూ కార్ తీసుకున్నా సార్, టాప్ ఎండ్ కారు కూడా తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్ సాయి కర్తాల్కి వెళ్ళి కర్తాల నుంచి రావడం జరిగింది. యంగ్స్టర్ స్టూడెంట్గా ఉండేవాళ్ళు వెస్టీజ్ మార్చేసింది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,05,000 15 lakhs వర్త్ కార్. 1,05,000 ప్లస్ 15 lakhs కార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. సో ప్లీజ్ గణేష్. సో గణేష్ బిఫోర్ వెస్టీజ్ స్టూడెంట్ కమ్ పెయింటర్. ఎంత వచ్చేది పెయింటర్గా? 30,000 30,000 ఎర్న్ చేసే వ్యక్తి. సో రైట్ ఏజ్లో రైట్ ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,71,000. 19 lakhs worth Volkswagen Virtus car, 5 lakhs worth land through Vestige. థ్యాంక్ యూ. త్వరగా ఇంకా పెద్ద చెక్ తీసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. శ్రీలత మేడం ఫ్రమ్ నల్గొండ. మేడం బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవారు? గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ సార్. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్. మీ సార్ ఏం చేసేవారు? ఆర్టీసీ ఎంప్లాయీ. ఇంత 30,000 11 years వర్క్. కితనా సాల్? 11 years. 11 years ఆర్టీసీ సారు. మేడం గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తుంది. వెస్టీజ్ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని ఉపయోగించుకుంటే ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ 1,02,380 రూపాయలు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జ్యోతి మేడం ఫ్రమ్ ఎంజాల్. మీ క్వాలిఫికేషన్ రా? ఎంఏ బిఎడ్. జాబ్ వచ్చిందా? రాలేదు సార్. ఏం చేసేవాళ్ళు బిఫోర్ వెస్టీజ్? టాటా మోటార్స్లో అకౌంటెంట్గా చేసిన. టాటా మోటార్స్లో అకౌంటెంట్. శాలరీ 10,000 10,000. 10,000. వెస్టీజ్ 1,37,286 రూపాయలు. టాటా నెక్సాన్ 14 లక్షల కార్ తీసుకోవడం జరిగింది సార్. ప్లీజ్ తల్లి ప్లీజ్. సో వీళ్ళందరి ధైర్యం వెనకాల ఎవరు? పెద్ద కట్అవుట్, భారీ కట్అవుట్ అవర్ గాడ్ సుబ్బయ్య సార్. వీళ్ళందరి ధైర్యం. పిలిస్తే పలికే దైవం. మైసూర్లో ఉన్నాడు. ఏ రోజు హైదరాబాద్కు అడిగితే లేదు అని ఇప్పుడు వరకు చెప్పలే. బిజీ ఉన్నానని చెప్పారా? మన ఇంట్లో దైవం లాగా పిలిస్తే పలికే దైవం లాగా ఉన్నారు కాబట్టే ఈ ఆడబిడ్డలందరూ ఈ పోరాటం చేస్తా ఉన్నారు వెస్టీజ్ సిస్టంలో. థ్యాంక్ యూ తల్లి. త్వరగా పెద్ద చెక్ తీసుకోవాలి. ప్యూర్లీ హౌస్ వైఫ్ అర్చన మేడం ఫ్రమ్ కుత్బుల్లాపూర్. బీబీ మేడం, జ్యోతి మేడం, అర్చన మేడం, మనీషా మేడం. ఈ నలుగురికి సన్మానం చేయాలి. ఇంకొక మీటింగ్లో ఒకే ఊరు నుంచి 4 లేడీస్ నిలబడి 4 సక్సెస్ అవ్వడం జరిగింది. గ్రేటా? మా వాళ్ళందరూ ఎట్టిపోయిన మరి జెంట్స్ అనుకుంటున్నా నేను. 4 లేడీసే వచ్చారు. 4 కార్లు ఇది చేశారు. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,59,601 రూపాయలు. బిఫోర్ వెస్టీజ్ హౌస్ వైఫ్ సార్. 5,000 వస్తే చాలా అనుకున్నా. 1,59,000 సరిపోతలేవు. అర్థకోమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. నెక్స్ట్ 4 lakhs వాళ్ళు మన లీడర్లు, టాప్ లీడర్స్. ఒక 2 minutes రెడీగా ఉండాలి ప్లీజ్. అమ్మా మీ పేరు రా? లావణ్య. బిజినెస్ పర్సన్. ఇదే ఇబ్రాహీంపట్నంలో ఒక క్లాత్ బిజినెస్, బట్టల షాప్, రెడీమేడ్ షాప్, బట్టల షాప్. ఎంత ఇన్వెస్ట్మెంట్ షాప్? 2.5 కోట్లు సార్. ఇన్వెస్ట్మెంట్ షాప్లో ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 12 సంవత్సరాలు. 12 years నుంచి. సో వెస్టీజ్ హైయెస్ట్ ఇన్కమ్ 1,52,980 రూపాయలు. పెట్టుబడి ఉందా? పెట్టుబడి ఉందా లేదా? అక్కడ గ్యారంటీ లేదు ఎంత వస్తుందో. ఇక్కడ మాత్రం 1,59,000. ఇంకా పెద్ద చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యం సార్. ఇంకెవరు లేరా? 1 lakh వాళ్ళు అయిపోయిందా? ఆల్మోస్ట్. సత్యం సార్ బాగున్నారు తల్లి చిట్టమ్మ. థ్యాంక్ యూ. సో బిఫోర్ వెస్టీజ్ సార్, బిఫోర్ వెస్టీజ్ ఫార్మా కంపెనీలో మెడికల్ డిపార్ట్మెంట్ సేల్స్ మేనేజర్ తెలంగాణ. సో 11 years జాబ్ చేస్తే నేను తీసుకున్న హైయెస్ట్ శాలరీ 50,000 ఇన్ వెస్టేజ్. ఫుల్ టైమ్ జర్నీ 2 years. నవ్ ఐఎమ్ గెటింగ్ 4,08,000 per month. సో 11 years ఫార్మా ఇండస్ట్రీ.
బిగ్ ఈవెంట్ని నేనైతే 1% కూడా టెన్షన్ లేకుండా సింగిల్ హ్యాండ్తో త్రూ టీమ్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మన అసోసియేషన్కు దొరికినటువంటి ఒక మంచి ఆనిముత్యం. అవునా కాదా? థ్యాంక్ యూ సైదుల్ సార్, మీరు మాతో కలిసి ఉన్నందుకు మేము చాలా గర్వపడతా ఉన్నా. మనందరం కలిసి సమాజానికి ఇంకా చాలా చేయాలి. సో థ్యాంక్ యూ. మీ యొక్క మెసేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మీకు అందరికీ తెలుసు కాబట్టి సార్ గురించి. సార్ మై సెల్ఫ్ సైదులు. I was working as a medical representative since 2010. In 2013, I started my career as a sales manager. Then from 2017 to 2020, I was being Telangana regional sales manager for one pharmaceutical company. Then after lockdown, my salary became 50 to 15. Then my friend gave this opportunity. I came to this industry. My first income was 118 rupees. Now I am earning per month 6,56,000. And in my under 11 people are taking 1 lakh and above, and 16 cars are there, including my car, 17 are there. And thank you so much, such a wonderful opportunity, sir. It's a big opportunity. Thank you so much, and special thanks to MSR గారు. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ చెప్పినట్టు నేను ముందుండి చేయటం కంటే మీరు కోఆపరేట్ చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎస్ఆర్ నో? సో ఈరోజు మనకు అందరికి పండుగ, అవునా కదా? ఎస్ఆర్ నో? ఒక్కసారి గౌతమ్ బాల సార్కి మనస్ఫూర్తిగా మనందరం థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఎక్కడో కనుమరుగైపోవాల్సిన జీవితాలు ఇక్కడ వచ్చి అందరూ మాట్లాడుతుంటే అక్కడి నుంచి కళ్ళమ్మని నీళ్ళు వస్తున్నాయి. ఒక వ్యక్తి మైండ్లో వచ్చినటువంటి ఒక చిన్న థాట్ వల్ల కొన్ని లక్షల మంది తలరాతలు మారుతున్నాయి. ఈరోజు మేమందరం కూడా ఎంత మాట చెప్పినా కూడా సార్కి తక్కువే. మా ఫ్యామిలీస్, మా 3 తరాలు గౌతమ్ బాలి సార్కి, సుబ్బయ్య సార్కి, అక్కడి నుంచి ఉన్నటువంటి టీం అందరికి కూడా మనం అందరం రుణపడి ఉంటాం. ఎస్ఆర్ నో? థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ మై చెక్ విల్ బి 10 lakhs సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎంఎస్ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్. ఒకటే ఒక డైలాగ్ ఉంటుంది సార్ గారిది, మన దేవుడు సార్ది. సోచనేకో హిమ్మత్తో కరో అంటాడు. అంటే ఆలోచించడానికే ధైర్యం చేయండి. మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద సక్సెస్ మనకు వస్తుంది. నీ కోరిక చిన్నదే కావచ్చు, నీ కోరిక మనం పెద్దది అనుకుంటున్నాం, మన కోరిక పెద్దదే కావచ్చు, కానీ అది ప్రపంచానికి, అది విశ్వానికి చాలా చిన్నది. అందుకే థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి, ఆలోచించడానికే ధైర్యం చేయండి. ఎప్పుడైతే ఆ ధైర్యం చేస్తామో 100% మనకి ఏం కావాలంటే అది తీసుకుంటాం. ఆ ఒక్క పాయింటే నా జీవితాన్ని మార్చేసింది. ఇవాళ నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 6,29,000, 16 లక్షల కారు, 1.7 crore పెట్టేసి 2 ఇళ్ళు కొనుక్కున్నా. ప్లస్ ఆల్రెడీ మా పాపకు MBBS సీట్ వచ్చిందండి, ఫ్రీ సీట్ వచ్చింది, మొన్ననే జాయిన్ చేసేసిన. ఇక నా జీవితానికి ఇంకేం కావాలి? 10 మంది జీవితాలను మార్చాలి. అదే ఇప్పుడు నా పెద్ద ఆలోచన. దాని కొరకే ధైర్యం చేస్తున్నా. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ సార్. బిఫోర్ వెస్టేజ్ ఐఎమ్ ఏ సేల్స్ ఆఫీసర్ ఇన్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. శాలరీ వచ్చేసి 30,000 అండి. ఆ 30,000 వచ్చి వెస్టేజ్లో ఇక 5 years కంప్లీట్ అయింది. ఇప్పుడు మంత్లీ 6 lakhs rupees ఇన్కమ్ పర్ మంత్. థ్యాంక్ యూ. వెస్టేజ్ కంపెనీలో సేల్స్ 30,000. ఇప్పుడు ఎంత? 2 ఇళ్ళు తీసుకున్నాడు, ఒక కార్ తీసుకున్నాడు. తొందరలో పొలం తీసుకోవాలి, ల్యాండ్ పర్చేజ్ చేయాలి. థ్యాంక్ యూ. సార్ గురించి తెలుసు కదా మీకు? సార్ మాటలు. గుడ్ మార్నింగ్. ఒకసారి హైదరాబాద్ గుడ్ మార్నింగ్ మనం చూపించాలి. గుడ్ మార్నింగ్. సార్ కానట్లేదు, ఇది ఆన మన హైదరాబాద్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో మై సెల్ఫ్ శ్రీనివాస్. సో బిఫోర్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, 8 years. So service, 8 years service, 45,000 my income. సో బేసికల్గా ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే చాలా పేదరికం. సో పేదరికం ఉండడం వల్ల ఇక్కడికి సో ఒక 10-15 వేల కోసం వచ్చినటువంటి వ్యక్తిని
ఈరోజు నా ఇన్కమ్ 7,94,000 ఫర్ మంత్ తీసుకుంటా ఉన్నా ఈరోజు. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయం మీద నిలబడండి. జస్ట్ 1 year 2 years. ఎస్ ఆర్ నో? ఈ రోజు ఇక్కడ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ ప్లేస్ లో మీరు కూడా నిలబెడతారు. అవునా కదా? మీరే నిలబడడం కాదు, వేల లక్షల మందికి మీ ద్వారా అవకాశం వస్తుంది. ఎస్ ఆర్ నో? మీ జీవితం ఎంతో మంది జీవితాలు మార్చుకోవాలని నా ఆరాధ్య దైవం. నేను ఒకసారి టీవీలలో చూసి సార్ యొక్క వీడియోస్ విన్నబెట్టిన వ్యక్తి, మరొకసారి ఢిల్లీకి వెళ్ళా. ఈరోజు సార్ యొక్క మాటలు వినడానికి ఎంతో ఆతృతగా, ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నా. నా జీవితం మారడానికి, మీ జీవితం మారడానికి సార్ యొక్క ఆలోచన. ఎస్ ఆర్ నో? అలాంటి ఆలోచన పట్టుకుని మీరు కూడా సక్సెస్ఫుల్ అయ్యి ఎంతో మందిని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్, పొలిటికల్ లీడర్, ఒక పార్టీలో ఎంపీటీసీగా, బిల్డర్గా, రియల్ ఎస్టేట్, ఓన్ హౌస్, కారు అన్నీ ఉన్నోళ్ళు వస్తారా సార్? కొంచెం ఉంటుందా ఉండదా? మనతో జర్నీ చేసిన తర్వాత అన్నీ క్లియర్ చేసి కంప్లీట్గా వెస్టీజియన్గా మారి వర్క్ చేస్తున్నాడు సారు మాటల్లో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనకి ధైర్యం వచ్చిందా? 2004 సంవత్సరం నుంచి 2024 దాకా ఒక్క మచ్చలేని నాయకుడు ఇండియాలో పుట్టిన ఒకే ఒక వ్యక్తి గౌతమ్ బాలి సార్. ఒక్కసారి గట్టిగా మనందరికి ధైర్యం ఉందా లేదా? మన బలం, మన ధైర్యం, మన పిల్లల ధైర్యం, మన పోయిన తర్వాత మన ఫ్యామిలీకి అండగా నిలబడేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు? నిజంగా సార్, ఈరోజు మనందరికైతే చాలా హ్యాపీగా ఉంది. ఏ సార్? ఒక్క తాటి మీద ఈ భారతదేశంలో ఎన్ని కోట్ల మంది నడిపిస్తున్నటువంటి కనిపించే దేవుడు అనుకుంటా నేనైతే. ఏ సార్? దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నా? ఎక్కడా? మీ అందరి చేతులు లేపి ఒక్కసారి నిజంగా సార్, ఇది ధైర్యం, మన బలం. ఏ సార్? ఆ దేవుని తర్వాత ఇంకో దేవుడు ఉండా లేడా? మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేడా? ఏ సార్? మరి ఆ సార్కి ఒక్కసారి చేతులు లేపి మరి ఆ తర్వాత మనందరి దేవుడు ఒక్కసారి చేతులు లేపి మరి. ఆయన లేకపోతే మనందరం లేం. ఏ సార్? నిజంగా సార్, నేను అన్ని చూసిన పెద్ద పొలిటికల్ లీడర్తో సోపత్ చేసిన. డబ్బు ఉంటేనే చూసిండ్రు, డబ్బు లేకపోతే ఎవరు చూడలా. ఏ సార్? ఏదన్నా అవకాశం రాదా నా జీవితంలో అనుకొని నేను చాలా వెతికిన. బిల్డర్ చేసిన, ఎంపీడీ చేసిన, లైఫ్ ఏం మారలా. అప్పుల జీవితమే. 18 లక్షల అప్పులైనాయి. ఒక రోజు రోడ్డు మీదకి పోయి చనిపోదామా అనుకున్నా. ఏ సార్? ఏ లారీ రాలా. నాకు ఈ అవకాశం ఉంది కాబట్టి ఏ లారీ నన్ను అటాక్ చేయలేకపోయింది. ఏ సార్? అలాంటి జీవితం వెతుకుతున్న తరుణంలో వెస్టీజ్ నా అప్లైన్ రూపంలో, మా సొంత బావ రూపంలో వెస్టీజ్ నా ఇంటికి వచ్చి ఆ రోజు నేను బిలీవ్ చేయాల. నిజంగా మా వైఫ్ లేకపోతే, నిజంగా ధనలక్ష్మి మేడం లేకపోతే నేను ఇక్కడ లేను సార్. నిజంగా నేను నమ్మలే వెస్టీజ్ని. చాలా కంపెనీలు వచ్చినాయి, ముంచిన కంపెనీలు చాలా ఉన్నాయి అనుకొని, ఇవన్నీ అవే కంపెనీ అనుకొని నేను అక్కడ డబ్బులు సరిపోక ఈరోజు వెస్టీజ్ పడుకుని పనిచేస్తే పర్ మంత్ 12,70,700 రూపీస్. ఎక్కడ సార్?
కసి 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 కలగంటే దొరుకుతాయి అన్నీ ఓకేనా. ఈరోజు నాకు దొరికినట్టు అవకాశం ఏంటంటే మంచి వెజిటబుల్ ప్రాంతం దొరికింది. ఇప్పటి నుంచి కూడా డిసెంబర్ నా గోల్లో చూసి 20 lakhs ఇక్కడ 20 lakhs గాడ్ బ్లెస్ యూ. గురువు గారిని ఇన్వైట్ చేసుకుందాం త్వరలో. సో నా పేరు थैंक यू. इतना वार्म वेलकम के लिए आप सबका थैंक्स एंड 14,000 प्लस जो लोग आए हैं और लोग नीचे बैठे हुए हैं, मेरे ख्याल से सब लोगों के लिए एक जोरदार ताली होना चाहिए. लेडीज एंड जेंटलमैन, मैं फिर से थैंक्स कहना चाहूंगा. आपने जो रिस्पेक्ट और प्यार मुझे दिया, पर मैं एक बात और साफ क्लियर करना चाहूंगा, मैं कोई भगवान नहीं हूं, राइट? और लोग मुझे इतनी रिस्पेक्ट दें, मुझे वो भी अच्छा नहीं लगता. क्यों? क्योंकि मैं एक ऑर्डिनरी इंसान हूं. ऑर्डिनरी इंसान इसलिए हूं क्योंकि ऑर्डिनरी लोगों के बारे में सोचता हूं.